అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఒక దళిత వీసీని నియమించి ఈరోజు కమిట్మెంట్ ఏంటో చూపించారు అధ్యక్ష. 100 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ యూనివర్సిటీకి ఒక దళిత వీసీ రాలేదు అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే 3,000 రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పండి అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. అంటే పచ్చి అబద్ధాలు అంటే అవాస్తవాలు ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు 30 మంది వీసీలను గత 2014 నుంచి 2023 వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు. మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదిగ కమ్యూనిటీకి ఉన్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి వేసిండ్రు. రెండో ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాథోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలియదిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలను వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్పేట్ల అధ్యక్ష. మొత్తం వైస్ ఛాన్సలర్లు 30 మందిని వేస్తే అందులో దళితులను 4 వేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం.